యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరికీ తండ్రి అయిన దేవుని పేరిట మరి ఆయన యొక్క అద్వితీయ కుమారుని పేరిట శుభాభివందనం తెలుపుకొంచున్నాను. మనం ఇదివరకు కూడా అనేకమైన పాఠములను కూడా మనం చూస్తున్నాము. ఈ దినం చూసినట్లయితే మనము పాస్ ఓవర్ సీజన్లో ఉంటున్నాము. అంటే ఈ యొక్క కాలంలో యేసు ప్రభు శిలువ మీద ఏ విధంగా తనను తాను అప్పగించుకొని ఉన్నాడు, తండ్రి చిత్తానికి ఏ విధంగా విధేయత కలిగి ఉన్నాడో మనం గమనించగలము. అలాగే యేసు ప్రభు తాను ఒక కొత్త నిబంధన కూడా తన యొక్క వధువు సంఘానికి ఇవ్వడం జరిగింది. దీన్ని జ్ఞాపకార్థంగా చేయమని చెప్తున్నాడు. చూడండి, తన యొక్క శరీరాన్ని రొట్టెగా చేసుకొని అలాగే తన యొక్క రక్తాన్ని చూసినట్లయితే ద్రాక్షరసంకి ఛాయంగా కూడా చెప్తున్నాడు. సో ఈ దినంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి తలుపు చూసినట్లయితే ద జీవిష్ డే టైమింగ్ ఆఫ్ ద పాస్ ఓవర్. అదే తెలుగులో చూసినట్లయితే యూదుల దినము అండ్ పస్కా సమయము. చూడండి, ఇక్కడ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో ఫరార్ అనేటటువంటి రచయిత ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు తన శిష్యులతో పాటు అనుసరించినటువంటి ఆ యొక్క భోజనం ఏదైతే ఉందో అది థర్స్డే గురువారం నాడు నిస్సాన్ 13వ తేదీ వాళ్ళు అనుసరించారు. అది కూడా చూసినట్లయితే అది ఒక పస్కాకి, దాంట్లో పస్కాకి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. తర్వాత మరొక రచయిత అయినటువంటి ఎడర్షీమ్ అనే ఆయన రచించినటువంటి ద టెంపుల్ అనేటటువంటి పుస్తకంలో పేజ్ నెంబర్ 34 చూసినట్లయితే సహోదరా, ఇక్కడ కూడా ఈయన ఏం చెప్తున్నారంటే, వాళ్ళు అనుసరించినటువంటి పస్కా దినము ఏదైతే ఉందో ఆ ప్రభురాత్రి భోజనము వాళ్ళు పస్కా అనుభవించినటువంటి రాత్రే ఆ యొక్క చూడండి, పస్కా అనుభవించినటువంటి రాత్రే ప్రభురాత్రి భోజనం కూడా అనుసరించాడని చెప్పి రాయబడి ఉన్నది. అలాగే మీరు చూడండి, ఆ తర్వాత దినము అంటే నిస్సాన్ 15వ తేదీ యేసు ప్రభుని సిలువ వేయడం జరిగింది అనేది కూడా ఇక్కడ అని చెప్పుచున్నాడు. దీని గురించి వీరు ఇలా చెప్తుండగా పాస్టర్ రజల్ గారు దీని గురించి ఏం చెప్పాడు అనే విషయాన్ని కూడా చూస్తున్నాము. ఒక ప్రశ్న ఇస్తున్నారు పాస్టర్ రజల్ బ్రదర్ గారు. ఆ యొక్క లార్డ్స్ సప్పర్ ప్రభురాత్రి భోజనం నిస్సాన్ 14వ తేదీ అనుసరించబడిందా? సో ఆ నిస్సాన్ 14వ తేదీ అనుసరించబడింది. ఏ రాత్రి అయితే ఆయన్ను అప్పగించారో, ద్రోహం చేశారో శిష్యులు, ఆ యొక్క రాత్రే ఆ యొక్క ప్రభురాత్రి భోజనం అనుసరించబడింది. ఆ రోజే ఆయన ఒక నిజమైనటువంటి పస్కా బలి పశువైనటువంటి పస్కా గొర్రె పిల్లగా ఆ శిలువ మీద నిజంలో మరణించడం అనేది జరిగింది.
తర్వాత ఆ రాత్రే అదే దినంలో కూడా వాళ్ళు ఛాయలో కూడా యూదులతో పాటు తన యొక్క శిష్యులతో ఆ యొక్క యూదుల పస్కాను అనుసరించాడు అనేది మనం చూస్తున్నాము. ద టిపికల్ ల్యాంప్